రామాయణంలో రాముడే ఉదాహరణ. వాల్మీకి చెబుతాడు రాముడి కోపం రాదు, తెచ్చుకుంటాట. ఎందుకని తెచ్చుకోకపోతే పని అవ్వదండి. సుగ్రీవుడికి ఆయన మేలు చేశాడా లేదా, వాళ్ళని చంపాడా లేదా, అప్రతిష్ట కూడా భరించాడా లేదా? మరి సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యాలా వద్దా? వాడు వెళ్ళి శుభ్రంగా ఆవిడెవరు రుమన కాదు, తారను కూడా పెట్టుకుని సమస్త భోగాలు అనుభవిస్తూ 4 నెలల పాటు రాముడిని పట్టించుకోలే, మండదా? అప్పుడు వచ్చింది రాముడు కోపం, రాలేదు, తెచ్చుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? లక్ష్మణుని పిలిచి వాళ్ళని పంపించిన దారి ఇంకా తెరిచే ఉంది, మూసుకోలేదని చెప్పు అన్నాడు. దెబ్బకు వచ్చాడు వాళ్ళ లెక్కకి. అంచేది మిత్రుడు కూడా హెచ్చరించకపోతే పని చేయనడు కాలం త్రేతాయుగం. ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసి ఇక్కడ ద్రోహమే చేస్తారు. ఇక్కడ నువ్వు నమ్మావంటే ద్రోహం అయిపోయినట్టే. నమ్మక ద్రోహం అనే మాటే పనికిరాదు. నమ్మకం ఉన్న చోటే ద్రోహం ఉంటుంది. నమ్మడం నీదే తప్పు. నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదండి. ఈ నట్టు బాగా బిగించాలి. వాడు కనపడినప్పుడల్లా నిన్ను తప్పితే ఎవరు నమ్ముతామయ్యా అనాలి. వెనకాడి నుంచి ఒక కెమెరా వేస్తూనే ఉండాలి. తప్పది. ఇంట్లో వాళ్ళ విషయంలోనే తప్పదు, బయట వాళ్ళ విషయం చెప్పక్కల. ఎవడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో, ఎవడు ఎప్పుడు ఏ రకంగా కొంప ముంచేస్తాడో తెలియదు. మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, పరిమితంగానే మాట్లాడాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. చేయవలసిన పనులేనా అంతే. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. రోజు ఓసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా, నాన్న ఉద్యోగం బాగుందా అంటే 10 రోజులు ఖచ్చితంగా బాగుండదు. ఎందుకంటే నువ్వు అత్తమాన పలకరించేవాడిని. పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది. మనం 10 సార్లు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా. అమ్మ వాళ్ళు జీతం ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు. మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోవడం, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా? పలకరించకూడదు. అలాగా వారానికి ఒకసారి మాట్లాడాలి అంతే. పిల్లలతోటి వాళ్ళు చేస్తే చేయనివ్వండి, మనం చేసేది అంతే. పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అంతే. మాట్లాడకే లోపు చేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని, సంసారం నువ్వు చేసు. మాటకి నాకు ఫోన్లు చేస్తావేట. ఇక్కడ భర్త అస్తమాను తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళాన్ని లోకు కట్టేసి అమ్మ కూర్చొని గోమె కొడుతుంది కూర్చోబెట్టి. ఇక్కడ అస్తమానం చేయకూడదు అలాగా. భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే. తెలుసుకో, నీ భార్యతో తెలుసుకో. నువ్వు మాట్లాడు. అస్తమానం అమ్మకు ఫోన్ చేస్తావు, బుద్ధి లేదు. పెళ్ళయింది 30 ఏళ్ళు ఉన్నాయి. సమస్య ఉంటే భార్యతో ఆలోచించుకోవాలి. తల్లి దేనికంటే అక్కడ అబ్బాయి తల్లికి కూడా ఇక్కడ మా వాడు నాకు ఏం చెప్పకుండా, ఇది అజ్ఞానం అంటారమ్మా. చెప్పకుండా కొన్ని చేయడమే మంచిది. వాళ్ళ సంసారం మనకు అనవసరం. మనం మఠంలో కూర్చుంటే జపం చేసుకుంటాం. పగలు తప్పితే రాత్రి ఉందండి మనకి. పగలే కదా జీవితం అంతా. ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అన్నీ వచ్చాక రాత్రి జీవితం కూడా మొదలైంది. లేకపోతే ఇదివరకు పగలే జీవితం అండి. రాత్రి అప్పుడుండి మన విద్వాన్ విశ్వం గారిని ఒక ఆయన కవిత రాస్తాడు. గూటిలో దీపమును పెట్టి నోటిలో కబళమును పెట్టి అంటాడు. గూటిలో దీపం పెట్టేవారు పూర్వం, నోట్లో ముద్దెట్టుకునేవారు, పడుకునేవారు. ఇక మాట్లాడేవారు కాదు. రాత్రి అంటే ప్రశాంతం. ఇప్పుడు జరగకూడనివన్నీ రాత్రే జరుగుతున్నాయి. అసలు పగల కంటే రాత్రి ఎక్కువైపోయింది మనకి. ఈ రాత్రి జీవితం నుంచి మళ్ళీ పగటి జీవితానికి మనం మారాలండి. దివాకరహ అంటే అర్థం అది. రాత్రి అయింది అంటే పడకే అంతే. 8 గంటల పడక ప్రతి మనిషికి అవసరం అండి. ఇవాళ యువతరం గమనించాలి. పడుకోవట్లేదు వీళ్ళు. ఎవరు 1 గంటకు పడుకుంటారు. అలాగని 8 గంటలు పడుకుని 9ంటికి లేస్తాడు. 2 దరిద్రపు లక్షణాలే. 10ంటికి పడుకోవాలి, 5ంటికి లేవాలి. పోనీ 11 అయింది 6ంటికి లే. అదేమిటి 1 గంటకు పడుకోవడం ఏంటి? పోనీ పని ఏదన్నా అత్యవసరం ఉంటే వేరండి. ఒట్టి ఫోన్లు చూసుకుంటూ మెసేజ్లు పంపుకుంటూ కూర్చోవడం ఏం కర్మ మాది? ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయాన్ని.